హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నెల్లూరు రుచులు. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ కాకరకాయ పూర్ణాల ఫ్రై. చాలామంది కాకరకాయలు అయితే తినరండి, ఇలా చేసి అయితే తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కాకరకాయ పూర్ణాలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఫ్రెష్గా ఉండే కాకరకాయలు అయితే తీసుకోవాలండి. ఇప్పుడు పూర్ణం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తినే శనగపప్పు, వేరుశనగపప్పు, ఎండుమిర్చి, ఒక వెల్లుల్లి తీసుకున్నానండి. ముందుగా ఒక కాకరకాయ తీసుకొని నేను ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పైనంతా తీసేసిన తర్వాత దీనికి ఒక చిన్న ఘాటు అయితే పెట్టుకుందాం. ఒక గిన్నెలో వాటర్ వేసి అందులో అయితే వేసేస్తాను. ఇలాగే మిగతా అన్ని కాకరకాయలు కూడా క్లీన్ చేసుకొని వాటి ఘాటు అయితే పెట్టుకొని మీరైతే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసి ఉడకబెట్టాలండి. 10 మినిట్స్ అయితే ఉడకబెడితే చాలు. ఒక 70% అయితే కాకరకాయ ఉడకాలండి. మిగతా 30% వేపుడికైతే అయిపోతుంది. ఇప్పుడు పూర్ణం ఎలా చేయాలంటే, ఫస్ట్గా ప్యాన్ పెట్టి అందులో వేరుశనగపప్పు వేయాలి. ఇలా వేగిన దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేయాలి. ఇందులోనే 4 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. శనగపప్పు, వెల్లుల్లి, సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడైతే కాకరకాయలు అయితే ఉడికిపోయాయండి. చూడండి, ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉన్నప్పుడు మనం తీసేస్తే చాలు. వాటర్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. నేను చూపించే విధంగా పూర్ణం అయితే లోపలికి పెట్టేసుకోవాలండి. ఇలానే మిగతా అన్ని కాకరకాయలకు కూడా పూర్ణం అయితే బయటికి రాకుండా లోపలికల్లా పెట్టి అక్కడ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఉంచి పెట్టుకున్న కాకరకాయలు అయితే ఇందులో వేయాలి. మొత్తం వేసేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఒక సైడు వేగిన తర్వాత చూసుకొని మరో సైడ్ తిప్పుకుంటూ వేయించుకోవాలండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, కాకరకాయ మాడిపోతుంది. ఇలా మంటను అడ్జస్ట్ చేస్తూ కాకరకాయనైతే ఫ్రై చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పూర్ణాలు అయితే రెడీ అయిపోయిందండి. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.